నమస్కారం సిటీ బులెటిన్ కి స్వాగతం ముందుగా హెడ్లైన్స్ వర్షాకాలంలో జిల్లాలో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా తగు జాగ్రత్తలు తీసుకుంటున్నాం జిల్లా వైద్యాధికారి డాక్టర్ హరీష్ రాజు జిల్లా కేంద్రంలో శనివారం నిర్వహించే సిపిఐ జిల్లా నిర్మాణ కౌన్సిల్ సమావేశాన్ని విజయవంతం చేయాలి సిపిఐ జిల్లా కార్యదర్శి రామడుగు లక్ష్మణ్ మంచిర్యాల జిల్లాలో వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు డెంగీ మలేరియా ప్రబలకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని మంచిర్యాల జిల్లా వైద్యాధికారి డాక్టర్ హరీష్ రాజు తెలిపారు జిల్లా కేంద్రంలో వైద్య శాఖ అధికారులు సిబ్బందితో ఏర్పాటు చేసిన సమావేశంలో నూతనంగా జిల్లా వైద్యాధికారిగా పదవీ బాధ్యతలు తీసుకున్న డాక్టర్ హరీష్ రాజు మాట్లాడారు జిల్లాలో వర్షాకాలంలో వరద బాధిత ప్రాంతాల్లో గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు వ్యాధిన బారిన పడకుండా ప్రతి ఇంటిని వైద్య సిబ్బంది పరిశీలించాలని సర్వే చేసి రిపోర్టు అందించేందుకు ప్రత్యేక టీంలు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు జిల్లాలోని అన్ని ఆసుపత్రుల్లో సిజేరియన్ల సంఖ్యను పూర్తిగా తగ్గించి సాధారణ ప్రసవాలు జరిగేలా చర్యలు తీసుకోవాలని వైద్యులకు సూచించారు జిల్లా ప్రజలకు వైద్య సేవలు అందించడంలో సిబ్బంది అప్రమత్తంగా ఉంటూ రాష్ట్రంలో జిల్లా ర్యాంకును మెరుగుపరిచే విధంగా కృషి చేయాలని కోరారు ఈ సమావేశంలో డాక్టర్ ప్రసాద్ డాక్టర్ సీతారామరాజు డాక్టర్ అనిత డాక్టర్ అనిల్లతో పాటు మాస్ మీడియా ఇన్ఛార్జి బుక్య వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు డిఎంహెచ్గా రిపోర్ట్ చేయడం జరిగింది. మంచిర్యాల జిల్లాలో మనకి 17 పిహెచ్సిలు, 2 సిఎస్సిలు, 4 యూపీఎస్సిలు, 3 బస్తీ దవాఖాన్లు మనకు ఉన్నాయి. సో ప్రతి పిహెచ్సిలో కూడా ఇప్పుడు రీసెంట్గా జరిగినటువంటి ట్రాన్స్ఫర్ని దృష్టిలో పెట్టుకునేసి ప్రతి పిఎస్సిలో కూడా మెడికల్ ఆఫీసర్ ఉండేటట్టుగా ఏర్పాటు చేయడం జరిగింది. అట్లాగే అర్బన్ పిఎస్సిలోనూ బస్తీ దవాఖాన్లో కూడా డాక్టర్స్ ఏర్పాటు చేయడం జరిగింది. అట్లాగే మనకు 100 ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ కూడా ఉన్నాయి. అక్కడ కూడా ఎంఎల్హెచ్పి డాక్టర్స్ తర్వాత స్టాఫ్ కూడా వాటిని కూడా ఉండేటట్టు ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ సీజనల్ ఈ డిసీజెస్ బార్న్ వెక్టర్ బార్న్కు సంబంధించినటువంటి అన్ని చర్యలు జిల్లాలో చేపట్టడం జరిగింది. పిఎస్సిలో సబ్ సెంటర్ లెవెల్లో టీమ్స్ ఏర్పాటు చేసి హౌస్ టు హౌస్ సర్వే కూడా ఫీవర్ సర్వే చేపట్టడం జరుగుతుంది. అట్లాగే ప్రతి శుక్రవారం డ్రైడే యాక్టివిటీస్ చేపట్టడం జరుగుతుంది. యాంటీ లార్వల్ యాక్టివిటీస్, యాంటీ మస్కిటో యాక్టివిటీస్ కూడా జిల్లాలో చేపట్టడం జరిగింది. ఇప్పటి వరకు మలేరియా ఒక కేసు కూడా జిల్లాలో పాజిటివ్ లేదు. కేవలం డెంగ్యూ మటుకు ఒక 19 కేసెస్ మన జిల్లాలో 19 డెంగ్యూ కేసులు ఎలిసా టెస్ట్లో రావడం జరిగింది. అవి కూడా జనవరి నుంచి ఇప్పటి వరకు 19 కేసులు డెంగ్యూ కేసు రావడం జరిగింది. ఈ కేసెస్ కూడా అవన్నీ రికవరీ అయిపోయేసి డిశ్చార్జ్ చేయడం జరిగింది. సో ఈ రకంగా మేము నిరంతరము ఈ సీజనల్ వ్యాధుల మీద అలర్ట్ చేసి ఉన్నాము. ఆశాలు మొదలుకొని ఏఎన్ఎంస్, హెల్త్ సూపర్వైజర్సు, మెడికల్ ఆఫీసర్సు, ప్రోగ్రామ్ ఆఫీసర్స్, ఇప్పుడు డిస్టిక్లో కూడా ప్రోగ్రామ్ ఆఫీసర్సు, డిప్యూటీ సివిల్ సర్జన్స్ రిపోర్ట్ చేయడం జరిగింది. వాళ్ళకు కూడా ఈ శాఖలన్నిటి కూడా ప్రోగ్రామ్స్ కూడా వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. సో ఈ రకంగా జిల్లాను మేము సమాయత్తం చేసి ఉన్నాము. అన్ని నేషనల్ ప్రోగ్రామ్స్ కూడా మంచిర్యాల డిస్ట్రిక్ట్స్ 100% అయ్యేటట్టుగా సబ్ సెంటర్ లెవెల్లో తర్వాత పిఎస్సి లెవెల్లో ఈ రివ్యూలు కూడా చేయడం జరుగుతుంది. ప్రతిరోజు మాకు స్టేట్ నుంచి డైరెక్టర్ గారు, కమిషనర్ గారు కూడా డిఎంహెచ్ఓలందరికీ కూడా వీటి మీద కంటిన్యూస్గా డైలీ రివ్యూ జరుగుతుంది. అట్లాగే మేము కూడా డిస్టిక్లో ప్రతిరోజు మా ప్రోగ్రామ్ ఆఫీసర్స్, మెడికల్ ఆఫీసర్స్ తోటి కూడా జూమ్ మీటింగ్ పెట్టుకుంటాము. తర్వాత పిఎస్సి రివ్యూస్, హై రిస్క్ విలేజెస్ కానివ్వండి, హై రిస్క్ ఏరియాలో మేము ప్రత్యేకంగా క్యాంప్స్ పెట్టించేసి ఇవన్నీ కూడా ప్రజలకి హెల్త్ విషయంలో ఇబ్బంది లేకుండా చూసే ప్రయత్నం చేస్తాము. ఎస్పెషల్లీ రెయినీ సీజన్లో ఎక్కడైనా కూడా ఈ వరదల వల్ల ఏదైనా ఏడీడీస్ ఉన్నటువంటి మదర్స్కి డెలివరీకి ఇబ్బంది లేకుండా కూడా ముందుగానే మేము సిఎస్సిస్కి, పిఎస్సిస్కి డిస్టిక్కి షిఫ్ట్ చేయడం, ఆ ప్రక్రియ కూడా చేయడం జరుగుతుంది. డిస్టిక్లో మెడిసిన్స్ కూడా సఫిషియెంట్ మెడిసిన్స్ కూడా ప్రతి పిహెచ్సిలోనూ సబ్ సెంటర్ లెవెల్లోనూ ఉండేటట్టుగా ఏర్పాట్లన్నీ చేసి పెట్టడం జరుగుతుంది. అందరూ సిబ్బందిని కూడా హెడ్ క్వార్టర్లో ఉండాలి. వితౌట్ ప్రయర్ పర్మిషన్ ఎవరు యాబ్సెంట్ ఉన్నా కూడా వాళ్ళ మీద చర్యలు తీసుకుంటాము. సో ఈ రకంగా మేము జిల్లా యంత్రాంగాన్ని సమాయత్తం చేసి
మేము సిద్ధంగా ఉన్నాము. అన్ని ప్రోగ్రామ్స్ కూడా 100% మేము సక్సెస్ చేసుకోవడానికి మరొకసారి మా సిబ్బందిని, మా జిల్లా యంత్రాంగం మొత్తము సిద్ధంగా ఉన్నామని తెలియపరుస్తున్నాము. ఆగస్టు 10వ తేదీ శనివారం జిల్లా కేంద్రంలో నిర్వహించే సిపిఐ జిల్లా నిర్మాణ కౌన్సిల్ సమావేశాన్ని విజయవంతం చేయాలని సిపిఐ జిల్లా కార్యదర్శి రామడుగు లక్ష్మణ్ పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రామడుగు లక్ష్మణ్ మాట్లాడుతూ భారత కమ్యూనిస్టు పార్టీ ఆవిర్భవించి డిసెంబర్ 26 నాటికి 100 సంవత్సరాలలోకి అడుగు పెడుతున్న సందర్భంగా సిపిఐ నిర్మాణ కౌన్సిల్ సమావేశాన్ని ఈ నెల 10వ తేదీన ఏర్పాటు చేయడం జరిగిందని, ఈ సమావేశానికి జాతీయ కార్యవర్గ సభ్యులు చాడ వెంకటరెడ్డి, జిల్లా కార్యదర్శి కలవేన శంకర్లు పాల్గొంటారని, పార్టీ శ్రేణులు, నాయకులు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలకు పార్టీ శ్రేణులను సిద్ధంగా ఉండాలని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో ఖలీందర్ అలీఖాన్, సిపిఐ పట్టణ కార్యదర్శి మేకలదాసు, ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి జోగుల మల్లయ్య, సిపిఐ నస్పూర్ మండల కార్యదర్శి లింగం రవి, ఏఐవైఎఫ్ జిల్లా కార్యదర్శి మిట్టపల్లి పాల్, ఏఐటీయూసీ జిల్లా ఉపాధ్యక్షులు, నాయకులు దేవి పోచన్న, శంకరయ్య, మొగిలి లక్ష్మణ్, అఫ్రోజ్, మహేందర్ రెడ్డి, కొత్తపల్లి మహేష్ తదితరులు పాల్గొన్నారు. కమ్యూనిస్టు పార్టీ సిపిఐ రాష్ట్ర సమితి సమావేశాలు గత నెల 28, 29, 30 తేదీలలో ఖమ్మంలో నిర్వహించుకోవడం జరిగినది. ఆ రాష్ట్ర సమితి సమావేశంలో నిర్ణయాలు తీసుకోవడం జరిగినది. రాబోయేటువంటి స్థానిక ఎన్నికలలో కమ్యూనిస్టు పార్టీ ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని చెప్పి, మరి అదేవిధంగా పార్టీ ప్రజా సంఘాల నిర్మాణం కొరకు రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా, మండల, పట్టణ నిర్మాణ కౌన్సిల్ సమావేశాలు నిర్వహించుకోవాలని నిర్ణయించడం జరిగింది. అందులో భాగంగా ఈ మంచిర్యాల జిల్లాలో ఉన్నటువంటి 3 నియోజకవర్గాలలో మరి అన్ని పట్టణ, మండల నిర్మాణ కౌన్సిల్ నిర్వహించుకోవడం జరిగింది. మరి నెల 10వ తేదీన మంచిర్యాల జిల్లా నిర్మాణ కౌన్సిల్ సమావేశం జిల్లా పార్టీ కార్యాలయంలో నిర్వహించడం జరుగుతూ ఉంది. మరి యొక్క సమావేశానికి ముఖ్య అతిథులుగా సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యులు కామ్రేడ్ చాడ వెంకటరెడ్డి గారు, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కామ్రేడ్ కలవేన శంకర్ గారు హాజరవుతూ ఉన్నారు. మరి యొక్క కౌన్సిల్ సమావేశానికి మండలంలో, పట్టణంలో ఉన్నటువంటి పార్టీ కార్యవర్గ సభ్యులు అందరూ కూడా నిర్మాణ కౌన్సిల్ సమావేశానికి హాజరు కావాలని కోరడం జరుగుతూ ఉంది. మరి అదేవిధంగా 17, 18 నెల ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా రాజకీయ శిక్షణ తరగతులు కూడా నిర్వహించుకోబోతూ ఉన్నాం. మరి ఆగస్టు 22, 23, 24 తేదీలలో హన్మకొండ జిల్లాలో రాష్ట్ర నిర్మాణ కౌన్సిల్ నిర్వహిస్తూ ఉన్నాం. మరి యొక్క నిర్మాణ కౌన్సిల్కు జాతీయ రాష్ట్ర నాయకత్వం కూడా పాల్గొని మరి కమ్యూనిస్టు పార్టీ రాబోయేటువంటి రోజులలో మరి పార్టీ ప్రజా సంఘాల బలోపేతం కొరకు మరి స్థానిక ఎన్నికలకు మరి సిద్ధంగా ఉండాలని దిశ మరి యొక్క రాష్ట్ర నిర్మాణ కౌన్సిల్లో చేయడం అనేది జరుగుతూ ఉంది. ఏదైతే ఈ కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం 3వసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇవాళ ప్రైవేటీకరణ వైపు మరి కార్పొరేట్ శక్తులకి అనుగుణంగా ఈ బడ్జెట్ సమావేశాలను చూస్తే అర్థమవుతూ ఉంది. మరి ఏదైతే బొగ్గు బ్లాకుల వేలాన్ని రద్దు చేయాలని చెప్పి ఇప్పటికే కమ్యూనిస్టు పార్టీ రాష్ట్ర సమితి సమావేశాల్లో నిర్ణయం తీసుకొని మరి అటు పార్టీ, యూనియన్, ప్రజా సంఘాలు అన్నీ కూడా కలిసి మరి కలెక్టర్ కార్యాలయం ముందు నిరసన కార్యక్రమాలు కూడా నిర్వహించడం జరిగింది. మరి అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఎన్నికలు వచ్చినటువంటి 6 గ్యారెంటీలను కూడా అమలు చేయాలని చెప్పి ఈ యొక్క రాష్ట్ర నిర్మాణ కౌన్సిల్ సమావేశంలో, జిల్లా నిర్మాణ కౌన్సిల్ సమావేశాలలో భవిష్యత్ మంచిర్యాల జిల్లా పద్మశాలి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఐబీ చౌరస్తాలో జాతీయ చేనేత దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా పద్మశాలి సంఘం జిల్లా అధ్యక్షులు గాదాసు బాబు జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా పద్మశాలి కుల బాంధవులకు, సభ్యులకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేనేత సంఘాలకు ఏర్పాటు చేసిన ప్రత్యేక బోర్డులను రద్దు చేయడం జరిగిందని, నూతన చేనేత బోర్డులను, సంఘాలను పునరుద్ధరించాలని ప్రభుత్వాన్ని కోరారు. ప్రభుత్వాలు అన్ని వర్గాల వారిని ఆదుకుంటున్న విధంగానే చేనేత కార్మిక కుటుంబాలకు కూడా సంక్షేమ పథకాలు అందజేసి అమలు చేయాలని, 50 సంవత్సరాలు పైబడిన చేనేత కార్మికులకు 5,000
రూపాయల పెన్షన్ అందజేయాలని, బీమా సౌకర్యాన్ని కల్పించాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను కోరారు. చేనేత ఉత్పత్తులను ప్రభుత్వాలు నేరుగా కొని కార్మికులకు ఆత్మహత్యలు నివారించే విధంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పద్మశాలి సంఘం గౌరవ అధ్యక్షులు గడ్డం సుధాకర్, పట్టణ అధ్యక్షులు రామ్ సత్తయ్య, మాజీ కౌన్సిలర్ బొట్ల సత్యనారాయణ, నాయకులు దోమల రమేష్, భూస తిరుపతి, రాజబాబు, మల్లికార్జున్ తదితరులు పాల్గొన్నారు. జాతీయ చేనేత దినోత్సవం మంచిర్యాల జిల్లా నుంచి ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది. ఇదే అంతర్జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా అందరికీ చేనేత దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. మాకు పేమెంట్ ఏదైతే ఉందో పద్మశాలి చేనేత కులాలు ఏదైతే ఉందో అలా సెంట్రల్ గవర్నమెంట్ చేనేత బోర్డు రద్దు చేయడం జరిగింది. చేనేత కాలిపోటు పత్తి బోర్డు రద్దు చేయడం జరిగింది. అంతర్జాతీయ చేనేత వర్గానికి వచ్చేటువంటి 5,000 ఇన్కమ్ సోర్సెస్ వస్తే ఇలా కేంద్ర ప్రభుత్వం 200 రూపాయలు ఇలా చేనేత వర్గానికి కేటాయించడం జరిగింది. సామాన్య చేనేత కార్మికులు 100 రూపాయలు చేనేత వస్త్రం మీద 45 రూపాయలు ఈరోజు ట్యాక్స్ కట్టే పరిస్థితి ఏర్పడ్డాయి. ఇది చేనేత కులాలు ఏవైతే ఉన్నాయో రోటీ కపడా और మకాన్ అన్నారు. రోటీ బాగానే ఉంది, మకాన్ బాగానే ఉంది, కానీ చేనేత కపడా మాత్రం ఇలా రూపాయలు లేకుండా పోయే పరిస్థితి ఏర్పడ్డది. ఈరోజు చేనేత ప్రతి మనిషికి మానవ ప్రాణాన్ని కాపాడేటువంటి అలాంటి చేనేత వస్త్రం ఇలా అభివృద్ధి. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేనేత వర్గాన్ని చిన్న చూపు చూడడం వల్లనే ఇది విధంగా జరగబోతుంది. మేమేమంటున్నామంటే రైతుకి ఇలా రైతు బంధు ఇస్తున్నారు, రైతు బీమా ఇస్తున్నారు. ఇలా చేనేత కార్మికుడు చనిపోతే వాళ్ళ కుటుంబం వీధిలో పడేటువంటి పరిస్థితి ఏర్పడ్డది. మేము ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వాలకు చేనేతను ఆదుకోవాల్సినటువంటి ఏదైతే ఉందో పత్తిపోటు ఇవన్నీ మీరు మళ్ళీ పునరుద్ధరించి ఆప్కోని పునరుద్ధరించి ఇలా ఏదైతే ఉందో మాకు చేనేత వర్గాన్ని ఆదుకోవాల్సిన అవసరం కేంద్ర ప్రభుత్వాన్ని కానీ ఇటు స్టేట్ గవర్నమెంట్ కానీ ఇంతైనా ఉందని చెప్పి మీరు మనవి చేస్తూ ఉన్నాం. మేము ఇక్కడ ఒకటి చేనేత కార్మికునికి 5,000 పెన్షన్ 50 ఏళ్ళ సర్వీస్ ఉన్న అతనికి చేనేత కార్మికుడు గుర్తించి వాళ్ళకి 5,000 పెన్షన్ ఇచ్చి అదే జీవిత బీమా కల్పించాలని చెప్పేసి మేము ఈరోజు మంచిర్యాల జిల్లా వర్గం నుంచి మంచిర్యాల జిల్లా పద్మశాలి నుంచి మేము కోరుతా ఉన్నాం. జాతీయ చేనేత దినోత్సవ శుభాకాంక్షలు పద్మశాలి కుల బాంధవులందరికీ తెలియజేస్తున్నాం. ఈరోజు దేశంలో కానీ రాష్ట్రంలో కానీ జిల్లాలో కానీ చేనేత వస్త్రాల మగ్గ వృత్తిని కనుమరుగు చేయడానికి ప్రభుత్వం కుట్ర పన్నినట్టుగా చేస్తుంది. రైతులను ఒక విధంగా వంచిస్తూ చేనేత కార్మికులను మరొక విధంగా వంచడం అనేటువంటి ప్రభుత్వం నిర్లక్ష్య ధోరణికి ఇప్పుడు అర్థం పడుతుంది. అంతేకాకుండా ఈరోజు బడ్జెట్లో కానీ రాష్ట్రంలో బీసీ కులాలకు 9,000 కోట్లు కేటాయించడం వల్ల ఇతర కులాలకు తక్కువ శాతం ఉన్నటువంటి కులాలకు కూడా ఎక్కువ బడ్జెట్ కేటాయించి బీసీ కులాలకు మాత్రం తక్కువ బడ్జెట్ కేటాయించడం జరిగింది. అంతేకాకుండా చేనేత వస్త్రాలకు ఇది ఒక వృత్తిగా ఎంచుకున్నటువంటి 50% ఉన్నటువంటి చేనేత కార్మికులు రైతుల తర్వాత అతి ముఖ్యమైన భాగంలో ఉన్నటువంటి రైతులు చేనేత కార్మికులు ఉన్నారు. వారికి ఈరోజు బడ్జెట్లో ఎలాంటి కేటాయింపులు లేవు. అంతేకాకుండా ప్రభుత్వ ఉద్యోగులు కానీ ప్రభుత్వ పాఠశాలలలో కానీ యూనిఫామ్స్ అనేటువంటిది కూడా గత ప్రభుత్వాలు చేసేటి, కానీ ఈ ప్రభుత్వం అలాంటివి కూడా చేనేత కార్మికులను ఆదుకోవడానికి ఎలాంటి ప్రయత్నాలు అనేటువంటివి చేస్తలేవు. అందులో బతుకమ్మ చీరలు కానీ కూడా ఈరోజు చేనేత కార్మికుల వద్ద నుంచి వెళ్ళి ఆర్డర్ తీసుకోకపోవడం వల్ల చేనేత కార్మికులు పూర్తిగా నష్టపోతుండ్రు. సిరిసిల్ల కానీ మెట్పల్లి కానీ ఇలాంటి ప్రాంతాలలో చేనేత సంఘాలన్నీ కూడా మూతపడేటువంటి పరిస్థితి ఉంది. కావున ప్రభుత్వం తక్షణం కళ్ళు తెరిచి చేనేత కార్మికులను ఆదుకోవాలని, చేనేత కార్మికులకు ఒక రుణ సాయం అందించాలని, ఫ్రీ కరెంట్ ఇవ్వాలని, పెన్షన్ సౌకర్యం కల్పించాలని, బీమా సౌకర్యం కల్పించాలని ఈ చేనేత దినోత్సవ సందర్భంగా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఎస్ఎస్పీసీ కార్యాలయం వర్క్షాప్లలో పనిచేస్తున్న కాంట్రాక్టు మహిళా కార్మికులను విధుల్లోకి తీసుకోవాలని ఏఐటీయూసీ బ్రాంచ్ కార్యదర్శి శైలేంద్ర సత్యనారాయణ డిమాండ్ చేశారు. బుధవారం ఆయన మాట్లాడుతూ సింగరేణి పరిధిలోని భూ నిర్వాసితులకే అవకాశం ఇస్తామని చెప్పినా కాంట్రాక్టర్లు వారి వద్ద 1,30,000 రూపాయలను వసూలు చేసి నియమించుకుంటున్నారని, అనంతరం కాంట్రాక్టు మారడంతో కొత్తగా వచ్చిన కాంట్రాక్టర్ మహిళా ఉద్యోగులను తీసుకోవడం లేదని, వెంటనే సింగరేణి యాజమాన్యం జోక్యం చేసుకుని మహిళలను విధుల్లోకి తీసుకునే విధంగా కాంట్రాక్టర్పై ఒత్తిడి తీసుకురావాలని ఆయన డిమాండ్ చేశారు. కాంట్రాక్టు కార్మికులకు ఏఐటీయూసీ ఎప్పుడూ అండగా ఉంటుందని, కార్మికులు ధైర్యంగా ఉండాలని ఆయన సూచించారు. కార్మికుల సమస్యల లక్ష్యంగా మా యూనియన్ ముందుకు సాగుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మహిళా కాంట్రాక్టు కార్మికులు తదితరులు పాల్గొన్నారు. స్టోర్లో ఎస్ఎన్టీపీసీలో వర్క్షాప్లో క్లీనింగ్ పర్పస్లా మరి టెండర్ ద్వారా
కాంట్రాక్ట్ ఇవ్వడం జరిగింది సింగరేణి యాజమాన్యం. దాని కాంట్రాక్ట్ పద్ధతి ద్వారా ప్రభాకర్ అనే కాంట్రాక్టర్కు 2 సంవత్సరాలకు ఈ అగ్రిమెంట్ జరిగింది. మరి ఆ రోజు కాంట్రాక్ట్ వర్కర్ ల్యాండ్ లూజర్ తీసుకోవాలని చెప్పి ఉన్నప్పటికీ ఇవాళ డబ్బులకు ఆశించి ఇవాళ మనిషికి 1,30,000 తీసుకొని ఈ 9 మందిని కాంట్రాక్ట్ మహిళలను మరి ఇక్కడ స్టోర్లో కానీ వర్క్షాప్లో కానీ కేటాయించడం జరిగింది. ఇవాళ టెండర్ అయిపోయింది. కొత్త విధారి సీను అనే నాగపూర్ సీను కానీ టెండర్ వచ్చింది అని చెప్పేసి చెప్తా ఉన్నాడు. మేము నాగపూర్ సీను కూడా అడిగాం, మరి పాత వాళ్ళను కొనసాగించాలి, మీ టెండర్లు మారినప్పుడు కూడా వాళ్ళను మోసం చేయొద్దు, వాళ్ళు కూలీ పనులు చేసుకుంటారని చెప్తే ఇది మరి ల్యాండ్ లూజర్స్ కింద వచ్చింది కాబట్టి మేము ల్యాండ్ లూజర్సే పెట్టుకుంటామని చెప్పేసి వాళ్ళను సింగరేణి యాజమాన్యం చెప్పడం జరిగింది. మరి ఆ రోజు 2 సంవత్సరాల క్రితం కూడా ల్యాండ్ లూజర్స్ కిందనే మరి కాంట్రాక్ట్ వచ్చినప్పుడు మరి వీళ్ళ 1,30,000 రూపాయలు తీసుకొని మరి ఉద్యోగాలు పెడతా అంటే ఎందుకు సింగరేణి యాజమాన్యం సర్టిఫై చేయలేదు? కానీ ఇవాళ కొత్త సాకు చెప్పి ఇవాళ 2 లక్షల రూపాయలు తీసుకొని మరి ఇప్పుడు వచ్చిన శ్రీనివాస్ కాంట్రాక్టర్ మరి వేరే వాళ్ళకి ఇవ్వాలని చూస్తూ ఉన్నారు. మేము కూడా అడిగితే ఏమన్నా ల్యాండ్ లూజర్కి ఇస్తామని చెప్పి అన్నారు. ఇప్పుడు ఉన్న పాత మహిళలను ఉద్యోగస్తులను అడిగితే ఏమంటుందంటే మాకు 2 లక్షల రూపాయలు మనిషికి ఇస్తే ఇవాళ మేము మిమ్మల్ని తీసుకుంటామన్నారు. అంటే ఎట్లా సాధ్యమవుతుంది? ఇది ఇవాళ ల్యాండ్ లూజర్స్ అని చెప్పిన మీరు ఇలా బయట వాళ్ళని తీసు ఎట్లా సాధ్యమవుతుంది? అంటే మందమర్యాదకు సంబంధించిన కాంట్రాక్టర్లు కొందరు అధికారులు కుమ్ముక్కై ఈరోజు కాంట్రాక్ట్ వర్కర్ దగ్గర ఇవాళ డైలీ లేబర్కి వచ్చే మహిళల దగ్గర ఈరోజు 1,00,000 నుంచి 2 లక్షల రూపాయలు కాంట్రాక్టర్ వసూలు చేస్తూ ఉంటే మరి సింగరేణి యాజమాన్యం చోద్యం చూస్తూ ఉందా? అంటే ఇవాళ సింగరేణిలో కాంట్రాక్ట్ విధానం ఇచ్చి ఇవాళ పేద మహిళల దగ్గర కార్మికుల దగ్గర ఈరోజు లక్షలు వసూలు చేసి ఇవాళ వాళ్ళు ఉద్యోగాలు తీసుకుంటప్పుడు మీకు పర్మనెంట్ ఉంటుంది, మేము మారిన కాంట్రాక్ట్ మారిన మీ ఉద్యోగాలు మారాయని చెప్పేసి వాళ్ళని మభ్యపెట్టి ఇలా డబ్బులు వసూలు చేసి ఈరోజు ఇలా కనబడకుండా మాయమవుతా ఉన్నారంటే మరి వాళ్ళని ఏ రోడ్ల పాలు చేస్తారు? వాళ్ళ కుటుంబాలు రోడ్ల పడుతూ ఉన్నాయి. ఇలా పైసలు ఇస్తారా, మరి ఉద్యోగాలు ఇస్తారా తేల్చుకోవాల్సిన అవసరం ఉన్నది. ఏ ఒక్కరిని కూడా ఇవాళ ఏ కాంట్రాక్టర్ను కూడా ఇవాళ సింగరేణిలో ప్రైవేట్గా వచ్చిన కాంట్రాక్టర్ను కూడా మరి ఏటీస్గా విధులు నిర్వహించాం. ఎందుకంటే ఈరోజు అనేక మందిని మోసాలు చేస్తూ ఉన్నారు. గత 2 సంవత్సరాల కింద వీళ్ళ దగ్గర డబ్బులు తీసుకున్నారు, ఇప్పుడు కొత్తగా వచ్చే వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకుంటారు. రేపు ఇంకో కాంట్రాక్టర్ వస్తే మరి వాళ్ళ దగ్గర కొత్త వాళ్ళని పెట్టుకొని చేస్తూ ఉంటే సింగరేణి యాజమాన్యం ఇలా కాంట్రాక్ట్ ప్రైవేట్ లైసెన్స్ ఇచ్చి ఇలా పేద ప్రజలను దోచుకుంటానికి అని చెప్పి సింగరేణి యాజమాన్యాన్ని ప్రశ్నిస్తూ ఉన్నాం. ఇప్పటికైనా కాంట్రాక్టర్ దిగి రావాలి, లేకుంటే దీన్ని ఏటీసీ ఆధ్వర్యంలో మరి ఉద్యమం గట్టిగా చేస్తాం. అవసరమైతే దీనిపై సిబిఐ మాట్లాడుతున్నారు. మాకు మనిషి 1,00,000 రూపాయలు ఇస్తే తీసుకుంటా అంటారు. వాళ్ళేమో భూములు అని చెప్తారు. మళ్ళీ మనిషి 1,00,000 తీసుకుంటే వాళ్ళని ఇట్లా చేస్తారని ఇదంతా కలిసి అందరు కలిసి కాంట్రాక్టర్లు అందరు కలిసి గుంపుట చేసి మమ్మల్ని మోసం చేస్తారు. అందరి మీద కేసేసి కొంచెం మమ్మకు న్యాయం చేయండి. సొసైటీలను ఇప్పుడు మరి పైసలనే డీల్ ఎందుకు తీసుకొస్తారు? కొత్త కాంట్రాక్టర్ కూడా మీరు మనిషికి 1,00,000 ఇస్తారా 2 లక్షలు ఇస్తారా అనేసి మాకు మధ్యవర్తులతోటి మాట్లాడించడం జరుగుతుంది. మరి భూములు వేయనల్లో చేయాలన్నప్పుడు ఇట్లాంటివి రావద్దు కదా. ఆయనకు 1,30,000 పెట్టి ఈయనకు 1,00,000 పెట్టి మేము అన్యాయం అయిపోతున్నాం. కానీ ఇప్పుడు రోడ్ల మీద పడాల్సి వచ్చింది. మేము అన్ని పుస్తకాల కడుపు కుదబెట్టి తీసుకొచ్చి ఇచ్చినాం. అన్యాయం అయిపోతాను. ఇప్పుడు వాళ్ళు ఆపుతారు. మేము పేపర్లు చూసి అవి అంటే మాకు పోరని చెప్తేనే మేము ఆ నమ్మకం కొద్ది 10 సంవత్సరాల నుండి 5 సంవత్సరాల నుండి ఏస్టోళ్ళని చూసి మాది కూడా పోదనే నమ్మకంతో మేము పైసలు పెట్టినాం. లేకుండా కూడా ఎక్కడ అప్పులు తెచ్చుకొని పెట్టుకున్నాం. ఇప్పుడు కనీసం అప్పులు కూడా మాకు తీరలే, వడ్డీలు కూడా. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికలకు ముందు ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని టీడీపీ నాయకులు వాసాల సంపత్ పేర్కొన్నారు. బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ప్రతి పేద మహిళలకు 2,500 రూపాయలు ఇస్తానన్న హామీని కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే నెరవేర్చాలని డిమాండ్ చేశారు. మందమరి ప్రాంతంలో అనేక సమస్యలు ఉన్నాయని, రోడ్లు, త్రాగునీరు, పారిశుద్ధ్యం అస్తవ్యస్తంగా మారిందని పేర్కొన్నారు. స్థానిక చెన్నూరు ఎమ్మెల్యే జోక్యం చేసుకుని సమస్యల పరిష్కారం కోసం కృషి చేయాలని పేర్కొన్నారు. మందమరి పట్టణంలో 2 ప్రభుత్వ హాస్పిటల్లో ఉన్నప్పటికీ ఏ హాస్పిటల్లో కూడా 24 గంటల పాటు వైద్యులు ఉండటం లేదని పేర్కొన్నారు. స్థానిక ఎమ్మెల్యే చొరవ తీసుకుని వైద్యులు ప్రభుత్వ ఆసుపత్రిలో 24 అవర్స్ అందుబాటులో ఉండే విధంగా కృషి చేయాలని పేర్కొన్నారు. ఇటీవల ఒక బాలికకు పాము కరిస్తే దూరంగా మంచిర్యాలకు తీసుకువెళ్లే క్రమంలో వైద్యం అందక ఆలస్యమై జరిగి ఆమె ప్రాణాలు కోల్పోయిందని పేర్కొన్నారు. అభివృద్ధి చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేయాలని ఆయన డిమాండ్ చేశారు. లేని పక్షంలో టీడీపీ ఆధ్వర్యంలో ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఎన్నికలు జరిగి ఇప్పటికీ 8 నెలలు గడుస్తున్నా కానీ ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో విఫలం చెందిందని
మేము తెలుగుదేశం పార్టీ నుంచి డిమాండ్ చేస్తున్నాం. ఇవాళ తెలుగుదేశం పార్టీ పెద్దపల్లి పార్లమెంట్ అధ్యక్షులు వి సంజయ్ కుమార్ గారి ఆదేశాల మేరకు ఇవాళ మందమరి పట్టణ కమిటీ లోపల ఏదైతే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ప్రజలకు హామీ ఇచ్చిందో ఆ హామీ నెరవేర్చుకోలేక దానిలో ముఖ్యంగా మహిళలకు 18 సంవత్సరాల నిండిన ప్రతి మహిళకు 2500 రూపాయలు పింఛన్ ఇస్తారని చెప్పి ఇప్పటి వరకు కూడా దాని మీద ఊపులేదు. మరియు అలాగే 24 గంటలు నాణ్యమైన కరెంటు ఇస్తారని చెప్పి అప్పుడు గత ప్రభుత్వంలో రెప్పపాటు కూడా కరెంటు పోకుండేది. ఇప్పుడు ఏ టైంలో పోతుందో ఏ టైంలో పోతలేదో అదిగా అధికారులకే తెలుసు. మళ్ళీ ఇంకొకటి డబుల్ బెడ్రూమ్లు గత ప్రభుత్వము దాన్ని అట్టహాసంగా చేపడితే ఇవాళ ఆ డబుల్ బెడ్రూమ్లలో ఇవాళ వాటికి ఎటువంటి అది లేకుండా అందులో మందుబాబులు మందు తాగుడు అసాంఘిక కార్యక్రమాలు జరుగుతున్నాయి. దీని మీద వెంకటస్వామి గారు చొరవ తీసుకొని వీటిపై ఇప్పుడు మేము ఏమైతే అడిగినామో వెంటనే అవి కల్పించాలి. ముఖ్యంగా మందమరి ఇక్కడ 80,000 ఉన్నటువంటి మందమరిలో 2 గవర్నమెంట్ హాస్పిటల్ ఉన్నాయి. గవర్నమెంట్ హాస్పిటల్లో ఇక్కడ నిజంగా రాత్రి ఒకవేళ ప్రమాదవశాత్తు ఏమైనా జరిగితే ఇక్కడ వైద్యులు లేక మంచాలు పోయే పరిస్థితి నెలకొన్నది. మంచాలు పోయే క్రమంలో మన స్థానిక మందమరి 2వ జూన్లో ఒక అమ్మాయికి పాము కుడితే ఆ పాము కాటుకు ఇక్కడ డాక్టర్లు లేనంతలా మంచాలు పోయే క్రమంలో చనిపోయింది. కావున వివేక్ గారిని నేను ఒకటి అడుగుతున్నా, ఇక్కడ డిఎంఓ గారితో మాట్లాడి ఇక్కడ 24 గంటలు ఒక డాక్టర్ను పెట్టాలని. గత 8 నెలల నుంచి గవర్నమెంట్ వచ్చినా కూడా మహిళలకు ఇచ్చిన హామీని ఏ ఒక్క హామీలో నెరవేర్చలేదు. కాబట్టి అయ్యా వివేక్ గారు మీరు 25,000 పింఛన్ కోసం మర్చిపోయారు, డబుల్ బెడ్రూమ్ మర్చిపోయారు. 500 రూపాయల గ్యాస్ అని చెప్పి 900 రూపాయలు గ్యాస్ తీసుకుంటారు. మామూలు సామాన్యమైన వ్యక్తి 900 రూపాయలు ఎక్కడ తీసుకుంటారు? 500 రూపాయలు తీసుకొని మహిళలకు 500 రూపాయలు గ్యాస్ ఇవ్వాలని చెప్పి తీసుకుంటారు. రామకృష్ణాపూర్ పట్టణ కేంద్రంలో జాతీయ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా పద్మశాలి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా వేడుకలు నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా పద్మశాలి కుల సంఘ సభ్యులు అందరూ పట్టణంలోని పురవీధుల గుండా బైక్ ర్యాలీ నిర్వహించారు. వేడుకల్లో పాల్గొన్న సంఘం అధ్యక్షులు వనం సత్యనారాయణ మాట్లాడుతూ ప్రభుత్వం ఆప్కో లాంటి కార్పొరేషన్ రద్దు చేసి నూతనంగా పునరుద్ధరించాలని, పద్మశాలి కార్పొరేషన్ ఏర్పాటు చేసి 2,000 కోట్ల బడ్జెట్ను కేటాయించాలని, గతంలో ప్రభుత్వాలు కల్పించిన స్కీములను పునరుద్ధరించి చేనేత కార్మికుల ఆత్మహత్యలు నివారించే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. నేత కార్మికులు తయారు చేసిన వస్త్రాలను ప్రభుత్వాలు ఖరీదు చేసి పాఠశాలల్లో, హాస్టల్లో విద్యార్థులకు అందించాలని, కార్మికులకు చేతి నిండా పని కల్పించాలని డిమాండ్ చేశారు. చేనేత కుల సంఘాలు కార్మికులందరూ ఐక్యంగా ఉండి సంఘం బలోపేతానికి కృషి చేయాలని సభ్యులను కోరారు. ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసినందుకు కుల బాంధవులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలిపారు. ఈ వేడుకలో పద్మశాలి సంఘం జనరల్ సెక్రటరీ ఆడపు తిరుపతి, కోశాధికారి వేముల వెంకటేశం, ఉపాధ్యక్షులు ఆడపు కృష్ణకుమార్, స్టీరింగ్ కమిటీ నాయకులు లక్ష్మణ్, బొద్దుల మల్లేష్, వెంకటస్వామి, సహాయ కార్యదర్శి అశోక్, రవీందర్, ఆర్గనైజేషన్ సెక్రటరీ కొండకుమార్, శివప్రసాద్, మెరుగు రమేష్, మీడియా ఆర్గనైజింగ్ కార్యదర్శి గట్టయ్య, మేరు శంకర్, గాజంగి సంతోష్, సత్యం, రాజేందర్ తదితరులు పాల్గొన్నారు. జై పద్మశాలి, జై జై పద్మశాలి. సమస్త కుల బాంధవులందరికీ ఈరోజు జాతీయ చేనేత దినోత్సవ సందర్భంగా శుభాకాంక్షలు తెలియపరుస్తూ మరి ఈ రోజును 2005 7వ తారీఖు 8వ నెలలో మరి జాతీయ చేనేత దినోత్సవంగా మన ఇప్పుడున్నటువంటి ప్రధాని మోడీ గారు చెన్నైలో జరిగినటువంటి ఒక మహాసభలో మరి ఈ రోజును జాతీయ దినోత్సవంగా ప్రకటించడం జరిగింది. గతంలో 1905లో అప్పుడున్నటువంటి లాల్ రాయ్ పటేల్ లాంటి వాళ్ళు, గాంధీ లాంటి వాళ్ళు స్వదేశీ వస్త్రాలే వాడాలని చెప్పేసి, విదేశీ వస్త్రాలు వద్దని చెప్పేసి ఆ రోజు ఉద్యమం చేశారు. ఇదే 7 తారీఖు నాడు. ఆ యొక్క 7 తారీఖును పురస్కరించుకొని అదే 7 తారీఖును జాతీయ చేనేత దినోత్సవంగా ప్రకటించడం జరిగింది కేంద్ర ప్రభుత్వం. మరి వారికి ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, అదేవిధంగా పద్మశాల యొక్క గతుల స్థితులను దృష్టిలో పెట్టుకొని వారికి ప్రత్యేక నిధులను కేటాయించి వారి ఆత్మహత్యలు ఆపాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. పద్మశాలకు ఎప్పుడు కూడా ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేసి నిధులు కేటాయించిన పాపాన పోలేదు. ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్పొరేషన్లను కేటాయించి మన చేతులు దులుపుకున్నట్టు కాకుండా ఆ యొక్క కార్పొరేషన్కు 1000 నుండి 2,000 కోట్ల వరకు ప్యాకేజీని ప్రకటించి పద్మశాలకు తగినటువంటి ధరలను కల్పిస్తూ వాళ్ళు చేసినటువంటి వాళ్ళు వేసినటువంటి వస్త్రాలను ఖరీదు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాము. అదేవిధంగా గతంలో ఉన్నటువంటి ఆప్కో కార్పొరేషన్ లాంటి వాటిని మళ్ళీ పునరుద్ధరణ చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము.
అటువంటి కార్పొరేషన్లు ఉండటం వల్లనే మరి యొక్క పద్మశాలి యొక్క బతుకు తెరువులు చక్కబడతాయని చెప్పేసి ఈ సందర్భంగా మేము కోరుతా ఉన్నాం. అదేవిధంగా రానున్న రోజుల్లో కూడా ఇప్పుడు కొత్తగా ప్రభుత్వం ఏదైతుందో రేవంత్ గారు సీఎం గారు మరి మొన్న కార్పొరేషన్ ఏర్పాటు చేయడం జరిగింది. వారికి సందర్భం మేము ధన్యవాదాలు తెలియజేస్తూనే మరి యొక్క కార్పొరేషన్ కూడా న్యాయం చేయడానికి ప్రత్యేక ప్యాకేజీని కేటాయించాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. జై పద్మశాలి. మందమరి ఆటో యూనియన్ పూర్తి స్థాయి కార్యవర్గాన్ని ఏర్పాటు చేస్తామని మందమరి యూనియన్ అధ్యక్షులు రాంబాబు పేర్కొన్నారు. బుధవారం ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ మన వారి పట్టణ ప్రజలకు అన్ని వేళలా సేవలు అందించేందుకు ఆటో యూనియన్ సిద్ధంగా ఉందని పేర్కొన్నారు. ఇటీవల ఎలక్షన్లు జరగగా ప్రస్తుతం పూర్తి కార్యవర్గాన్ని కూడా ఎన్నుకున్నామని ఆయన పేర్కొన్నారు. ఇటీవల పాముకాటుతో మృతి చెందిన మౌనిక కుటుంబానికి 50 కేజీల బియ్యం, నిత్యావసర సరుకులు ఆటో యూనియన్ తరపున అందజేస్తున్నామని ఆయన పేర్కొన్నారు. ఎవరికి ఏ ఆపద వచ్చినా ఆటో యూనియన్ సహాయ నిధి నుండి సహాయం అందిస్తామని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆటో యూనియన్ డ్రైవర్లు, ఓనర్లు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మందమరి ఆటో యూనియన్ డ్రైవర్స్ అండ్ ఓనర్ల పూర్తి బాడీ వేయడం జరిగింది. ఇద్దరు వైస్ ప్రెసిడెంట్, జనరల్ సెక్రటరీలు, ప్రధాన కార్యదర్శులు మరియు ఉపాధ్యక్షులు, ఆర్గనైజర్స్, వర్కింగ్ ప్రెసిడెంట్ ప్రతి ఒక్క కమిటీ పూర్తి స్థాయిలో వేసుకోవడం జరిగింది. మరి పోయిన నెల 14వ తారీఖు ఎన్నికలు జరిగినాయి. మరి ఓటు హక్కుతో ఆటో డ్రైవర్స్ అండ్ ఓనర్స్ నన్ను అధ్యక్షుడు ఎన్నుకోవడం జరిగింది. మరి ఇన్ని రోజులు కార్యాపనం ఎందుకు జరిగిందంటే మాజీ అధ్యక్షులు లెక్క అప్పయిపోవడం వల్ల ఆయన 31వ తారీఖు అప్పయిపోవడం జరిగింది. దాన్ని పురస్కరించుకొని ఈరోజు మరి మంచి రోజులు వస్తున్నాయి కాబట్టి ఈ రోజు వరకు ఆగి మరి ఈరోజు బాడీ వేసుకోవడం జరిగింది. అంతేకాకుండా ఈ ఆటో యూనియన్ తరఫున మేమైతే ఏవైతే సేవలు చేయాలో మరి ఆటో కార్మికులకు ఏ విధంగా అయితే మేము ముందుండి కొట్లాడతామో, ఏ సమస్య వచ్చినా కానీ ఏ రాత్రే కానీ ఫోన్ చేస్తే ముందుండి వారి యొక్క సమస్య పరిష్కరించడం జరుగుతుంది. అంతేకాకుండా ఒక ఆటో యూనియన్ కాకుండా ఆటో డ్రైవర్లు కూడా సేవా కార్యక్రమం చేస్తారని నిరూపించుకున్నానికి మరి ఆటో కార్మిక ఫౌండేషన్ పెట్టడం జరిగింది. దీన్ని ముందుకు కూడా తీసుకుపోయి మరి మొన్ననే అనాథ పిల్లలైనటువంటి ఊరి మందవారి అమ్మా నాన్న రోడ్డుపైన అభిలాష అర్చన గారికి మరి 50 కిలోల బియ్యము, నిత్యావసర సరుకులు, మరి ఈరోజు పాము కార్డుతో మృతి చెందిన మౌనిక గారి కుటుంబానికి కూడా ఈరోజు కలిసి వారికి 50 కిలోల బియ్యం ఇవ్వడం జరుగుతుంది. అంతేకాకుండా బస్టాండ్ నహీం వల్ల అమ్మ అనారోగ్య కారణాల వల్ల మృతి చెందడం జరిగింది. మరి మాకు మొన్న తెలియదు, ఎందుకంటే మంచాలో ఒక యాక్సిడెంట్ జరిగితే మేము అక్కడ ఉండడం జరిగింది. ప్రజా గాయకుడు గద్దర్ జీవితంలో అనేక మైలురాళ్లు ఎదుర్కొని ఒక సాధారణ కుటుంబంలో పుట్టి అసాధారణ స్థాయిలో ప్రజాదరణ సంపాదించుకున్న మహోన్నత వ్యక్తి అని ఆయన మొదటి వర్ధంతి వేడుకలను మందమర్రి కళాకారులు వారి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా కళాకారులు మాట్లాడుతూ తన పాటలతో ప్రజలను చైతన్యం చేయడంలో తనకు తానే సాటి అని, పాటతోనే కోట్లాది మంది ప్రజలకు చేరువయ్యారన్నారు. 2 తెలుగు రాష్ట్రాల ప్రజల్లో ఎనలేని అభిమానాన్ని సొంతం చేసుకున్న మహోన్నత వ్యక్తి అని కొనియాడారు. తెలంగాణ సినీ పరిశ్రమలో నంది అవార్డులను తొలగించి కాంగ్రెస్ ప్రభుత్వం గద్దర్ అవార్డులు అని నామకరణం చేసి కళాకారుల యొక్క విలువలను ఎంతగానో పెంచారని, ఈ ప్రభుత్వానికి కళాకారులు ఎంతగానో రుణపడి ఉంటారని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో కళాకారులు తదితరులు పాల్గొన్నారు. ఆయన రాసి ప్రజల యొక్క కష్ట సుఖాలను ప్రజల భాషలోనే ప్రజల నుండి ప్రజల వరకనే ఒక యథార్థాన్ని ప్రజల మధ్యలోకి తీసుకుపోయి వాళ్ళు అనుభవిస్తున్నటువంటి బాధలను కైగట్టి పాట రాసి ఇలా ప్రపంచం మెచ్చేటటువంటి ఒక మహత్తరమైన కళాకారుడుగా ఉన్నటువంటి పరిస్థితిని మనం చూసినాము. గద్దరనే లేకపోతే ప్రజా కళలకు, ప్రజా సాహిత్యానికి, ప్రజా సంస్కృతికి నిజంగా కూడా ఒక మార్గం అనేది లేకుండా ఉంటుండే. ఆయన మార్గదర్శి. అందుకే ప్రజా యుద్ధ నౌక అని ఆయనను కీర్తించుకుంటూ స్మరించుకునేటటువంటి ఈ వర్ధంతి సందర్భంగా, మొట్టమొదటి వర్ధంతి సందర్భంగా మందమరి స్థానిక కళాకారులందరం కలిసి గద్దరన్న ప్రజా యుద్ధ నౌక గద్దరన్న గారి ప్రథమ వర్ధంతి సందర్భంగా వారికి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి కళాకారులందరూ కూడా గద్దరన్నతో చాలా సన్నిహితం ఉన్నటువంటి కళాకారులు. వారు లేని లోటు మా అందరికి కూడా కనిపిస్తుంది. రానున్న రోజుల్లో గద్దరన్న గారి ఆశయాలు కానివ్వండి, గద్దరన్న గారి కళలను కూడా భౌతికంగా మన మధ్యలో లేకున్నా కూడా గద్దరన్న గారి పాటలు కానీ ఆటలు కానీ మన అందరిలో ఉన్నాయని చెప్తూ వారి ఘనంగా నివాళులు అర్పించడం జరుగుతుంది. బులెటిన్ ముగించే ముందు మరోసారి ముఖ్యాంశాలు. వర్షాకాలంలో జిల్లాలో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా తగు జాగ్రత్తలు తీసుకుంటున్నాం. జిల్లా వైద్యాధికారి డాక్టర్ హరీష్ రాజు.
జిల్లా కేంద్రంలో శనివారం నిర్వహించే సిపిఐ జిల్లా నిర్మాణ కౌన్సిల్ సమావేశాన్ని విజయవంతం చేయాలి. సిపిఐ జిల్లా కార్యదర్శి రామడుగు లక్ష్మణ్. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సిటీ న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.